ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు రాష్ట్రంలో 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు 3 మాటలు ఎగ్గొట్టి ఇప్పుడు అన్నదాతలకు నిధులాట మంచిగా ఎగ్గొట్టి ఏంది రైతులను ఏం ఉద్ధరించినట్టు ఇప్పుడు ఇది ఒకటి వేసుకున్నారు కదా యాడ్ ఇది స్పెషల్ గా వేసారు అసలు ఈయన వద్దు ఈయన అసలు రైతాంగ మంత్రికి ఈయనకు ఎలిజిబిలిటీ లేదు ఈయనకు అసలు ఈయన లేడు ఈయన అర్హుడు కాదు ఈయన అయిపోయింది లేదు అసలు ఇగో కబ్జా ఈయన ఎందుకు పెట్టిరో రెవెన్యూలా నీళ్లు తీసుకురా ఉత్తమనా పోయినాయి మొత్తం ఏమన్నా ఉంటే జర అంతో ఇంతో ఈయన మంచోడే అసలు ఉన్నదా లేదా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుతారు అయిపోయింది సీతక్క లేదు ఎందుకు అక్క ఇప్పుడు ఏడ ఉన్నదా జనాలలో ఉన్నదా పేదలలో ఉన్నదా ఈయన ఎక్సైజ్ శాఖ మంత్రి అగ్గిన ఈయన పేరు జూపల్లి కృష్ణ ఈయన ఎక్సైజ్ శాఖ మంత్రి ఎందుకు ఈయనకు ఎక్సైజ్ శాఖ ఎందుకు ఇచ్చారు ఈయనకు మాదక ద్రవ్యాలను పెంచి పోషించమనా ఎక్కువ చేయమనా ఎందుకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుంటే రాష్ట్రం అంతా వార్త ఒక ఎంపీని పట్టుకుంటే రాష్ట్రం అంతా వార్త ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకుంటే రాష్ట్రం అంతా వార్త ఇక ఈ రాష్ట్రం మొత్తంలో ఒక మాజీ ఎమ్మెల్యే ఒక పక్క రాష్ట్రము ఎంపీ వీళ్ళిద్దరే తీసుకుంటారు గంజాయి ఇట్లా విచ్చలు విడిగా కొనసాగుతా ఉన్నది చెప్పుడు నాకు అర్థమైతలేదు కానీ పబ్బులలో ఇంకో చోట కాలేజీల్లో స్కూళ్ళలో కూడా డ్రగ్స్ పోయినాయి కదా ఒక ఎక్సైజ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు అన్న అసలు ఎట్లా అంటే ఒక బాధ్యత ఉండాలి కదా కనీస బాధ్యత అట్లాంటివి ఏం లేవు ఈయనే కార్మికుల శాఖ మంత్రి ఎందుకు ఇచ్చిరంటారు కార్మికుల శాఖ మంత్రి వీళ్ళంటే కొత్త వచ్చిన వాళ్ళని ఏం అనలేం మనం కానీ అంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కదా శ్రీహరి గారికి వాళ్ళకిను అసలు ఎందుకు దండే 4 బస్సులు పెంచలేడు మా అన్న కానీ రవాణా శాఖ కొన్నాడు అక్క దేవాదాయ శాఖ ఈ అక్కకైతే మొత్తం పొట్టు కొట్టేయాలి ఎందుకని అడుగురి ఈ అక్కని ఎప్పుడైతే దేవాదాయ శాఖ మంత్రిగా పెట్టిర్రో అప్పటి నుంచి వెళ్ళి హిందూ గుళ్ళు ఇంకెక్కువ ధ్వంసమైనాయి కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి అక్క దేవాదాయ శాఖ మంత్రి అయిన పంచెల్లి ఇక పర్యాటక శాఖ కూడా అక్కనే ఉన్నట్టుంది కదా అసలు ఉండిదండగా కదా మీరంతా